నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ప్రపంచమంతా నలుదిక్కుల మొత్తం అంతా జయబేరి వచ్చినట్టు నిన్న అయోధ్యలో బాలరామాలయ ప్రతిష్టన చాలా చక్కగా జరిగింది. ఆ విషయాలు కూడా ఈరోజు కొంచెం ముచ్చరించుకుందాం. ముఖ్యంగా అంతర్జాతీయంగా చూసినట్లయితే మనకి ప్రతి వారానికి కొంచెం భయానక వాతావరణాలు కనబడుతున్నాయి. ముందుగా ముఖ్యంగా మనం చూసుకుంటే రష్యా యుక్రెయిన్ వేరు, తర్వాత ఇరాన్ ఇరాక్ వారు, తర్వాత మళ్ళీ మనకేమో సిఎస్ కెనాల్ దగ్గర వచ్చినది, తర్వాత గత 15 రోజులుగా ఇరాన్ పాకిస్తాన్ మధ్య ఉండేటువంటి ఘర్షణ వాతావరణం, ఇవన్నీ చూస్తే అంతర్జాతీయంగా ఈ ముస్లిం కంట్రీస్కిను మెయిన్ దీని కింద ఉండి మిగిలిన వాటికి మధ్య విభేదాలు తలెత్తి కొంచెం అనిశ్చిత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ఈ ఇరాన్ పాకిస్తాన్ మధ్య వీళ్ళు టెర్రరిస్ట్ హైట్స్ని పాకిస్తాన్లో అటాక్ చేయడం, వాళ్ళు మళ్ళీ అలాంగ్ ది బోర్డర్ ఉండే వాళ్ళందరినీ చేయడము, తర్వాత ముస్లిమ్స్లో ఉండేటువంటి సున్నీ వాళ్ళు విత్ ఇన్ ది కంట్రీస్ కూడా అటాక్ చేసుకోవడం వలన ఒక 100 మంది దాకా వ్యక్తులు కూడా మరణించడం జరిగింది. సరే, ఇది ఇంకా చాలా ఒక ప్రతిష్టంభన ఏర్పడుతుందేమో అనుకున్న టైంలో వాళ్ళు డిప్లొమాటిక్ టాక్స్ రివైవ్ చేస్తామని చెప్పేటువంటి విషయం వచ్చింది. అసలు దీని పూర్వపరాల గురించి కొంచెం వివరిస్తే బాగుంటుంది. ఇది దీనికి కొంత మతపరమైన అంశము ఉంది, జియోపొలిటికల్ అంశము ఉంది, ప్రాంతీయ అనిశ్చిత కూడా దీనికి కొంతవరకు సహాయపడుతూ ఉన్నది. ఇప్పుడు పాకిస్తాన్ ఒక ప్రత్యేకమైన దేశం కావటమే ఒక పెక్యూలియర్ ఇన్సిడెంట్ భారతదేశ చరిత్ర. ఎవరు అనుకోలేదు. సరే, జిన్నా దాన్ని పైలట్ చేశాడు. ఆ రోజు జరిగినటువంటి మారణకాండ మీద ఏదో ఒకటి విడిపోతేనే మంచిదని విడగొట్టారు. విడగొట్టినప్పుడు పాకిస్తాన్ అనేటటువంటి దేశంలో 4 ప్రధానమైన ఐడెంటిటీస్, ఇన్ఫ్యాక్ట్ 5 ఐడెంటిటీస్ ఉండేవి. ఆ పైన ఆఫ్కోర్స్ ఐడెంటిటీ పక్కకి వెళ్ళిపోయిందని కూడా అదే బంగ్లాదేశ్. బెంగాలీ ఐడెంటిటీస్ పాకిస్తాన్. బట్ వెస్ట్ పాకిస్తాన్లోనే అట్లీస్ట్ ఈస్ట్ పాకిస్తాన్ వరకు, ఆ బంగ్లాదేశ్ వరకు ఒక బెంగాలీ ముస్లిం ఐడెంటిటీ, ఒక ఓన్లీ మన ఐడెంటిటీ. కానీ వెస్టర్న్ పాకిస్తాన్లో 4 ఐడెంటిటీలు. ఒకటి స్ట్రాంగ్ పంజాబీ ఐడెంటిటీ ఒకటి ఉంది, సింధ్ ఐడెంటిటీ ఒకటి ఉంది, బెలూచిస్తాన్ ఒక ఐడెంటిటీ, దెన్ ఖైబర్ పఖ్తూన్వా విచ్ ఇస్ పఖ్తూనిస్తాన్ ఐడెంటిటీ. ఈ 4 1947లో పాకిస్తాన్ దేశం ఏర్పడినప్పుడు బెలూచిస్తాన్లో చాలా భాగం పాకిస్తాన్లో భాగం కాదు. బెలూచిస్తాన్లో మేజర్ పోర్షన్ అంతా ఒక ప్రిన్స్లీ స్టేట్ ఉండేది, గలాత్ అని. దానికి ఓ రాజు అది ఉండేవాడు. కొంత భాగం బెలూచిస్తాన్లో బ్రిటిష్ ఇండియా కింద ఉండేది. అది ఆటోమేటిక్గా పాకిస్తాన్లో భాగం అయిపోయింది. కలాత్ రాజు మాత్రం ఇండిపెండెన్స్ను అట్లాగే మెయింటైన్ చేసుకుని కంటిన్యూ కూడా అయినాడు. 1948 ఆల్మోస్ట్ ఆల్ ఒక సంవత్సరం తర్వాత, మరి అప్పటికంటే ఒకటి ముస్లిం ఫీలింగ్ బాగా గట్టిగా ఏర్పడింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అక్కడ జిన్నా టవరింగ్ పర్సనాలిటీ ఇస్లామిక్ లీడర్స్లో కొంత పర్సువేట్ చేసి ఇది చేసి మొత్తం మీద దానిని కలుపుకున్నారు. 1948లో పాకిస్తాన్లో బెలూచిస్తాన్ కలుపుకున్నారు. అప్పటి నుంచి బెలూచిస్తాను ఈ దేశంలో భాగం కాదు, మాది సపరేట్ దేశం చేయాలనేటటువంటిది ఒక స్ట్రాంగ్ మూమెంట్ అయితే నడుస్తూ ఉన్నది. దాంట్లో ఏమీ డౌట్ లేదు. అదేమి చిన్న మూమెంట్ అయితే కాదు. అది బెలూచి నేషనల్ ఆర్మీ అని, అక్కడ చాలామంది ట్రైబల్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరూ వెల్ ఎస్టాబ్లిష్డ్, బాగా మంచి పేరు వచ్చిన వాళ్ళు. మర్రి అని వాళ్ళ ఇన్షియల్స్, బలూచి అని వస్తూ ఉంటాయి. వాళ్ళు లీడరు గట్టిగా ముషారఫ్ టైంలో ముషారఫ్ను గట్టిగా ప్రతిఘటిస్తే ముషారఫ్ వాడిని లేపేశాడు. సో అది అక్కడ వాళ్ళకు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్. బట్ ఒకటి మతపరంగా వీళ్ళందరూ సున్నీలు, ముస్లిమ్స్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇక ఆ బెలూచి స్పీకింగ్ ఏరియా కల్చరలీ బెలూచిస్తాన్తో అఫిలియేట్ అయినటువంటి ఒక పోర్షన్ ఇరాన్లో కూడా భాగంగా ఉంది.
ఇరాన్కు సదర్న్ ఈస్టర్న్ ప్రావిన్సు బెలూచిస్తాన్, సస్తాన్ బెలూచిస్తాన్ అంటారు ఆ ఏరియా. ఆ సస్తాన్ బెలూచిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ బెలూచి స్పీకింగ్. ఇక్కడ ఒక రకమైన డిస్క్రిమినేషన్ వాళ్ళకు పాకిస్తాన్లో ఏంటంటే బెలూచి ఐడెంటిటీ స్పెసిఫిక్ డిస్క్రిమినేషన్. ఇక్కడ పంజాబీస్ డామినేషను, వాళ్ళ ద్వారా సింధీసు ఫీల్ అవుతున్నారు, పఖ్తూన్స్ ఫీల్ అవుతున్నారు, బెలూచీస్ ఫీల్ అవుతున్నారు, బెలూచీస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు. అక్కడ ఇరాన్లో ఇంకో రకమైనటువంటి డిస్టింక్షన్. ఈ బెలూచి ముస్లిమ్స్ నేను చెప్పినట్టు అంతా సున్నీస్, అంటే అటు ఇరాన్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా సున్నీస్. బట్ ఇరాన్ మెజారిటీ అంతా షియాస్ కావడంతో అక్కడ రిలీజియస్ డిస్క్రిమినేషన్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రెండు రకాలైనటువంటి బెలూచి లిబరేషన్ యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయి. ఒకటి ఇరాన్లో భాగమైన బెలూచిస్తాన్లో ఏమో ఎగ్నెస్ట్ ఇరాన్ గవర్నమెంట్, అది అక్కడ ఉండేటువంటి లోకల్స్ చేస్తున్నారు అగెన్స్ట్ ది షియాస్. అది ఇక్కడికి వచ్చేటప్పటికి పాకిస్తాన్కు అగెన్స్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్ బెలూచి సున్నీసు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇది రిలీజియస్ కాదు, ఇది రీజనల్ కల్చరల్ ఐడెంటిటీకి సంబంధించినటువంటి అంశం. ఇక జియో పొలిటికల్గా ఎప్పుడైనా కానీ పాకిస్తాన్కు ఇరాన్కు రిలేషన్షిప్ బ్లో హాట్ బ్లో కోల్డ్. ఇన్ఫ్యాక్ట్ 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో పాకిస్తాన్కు చాలా సహాయం షా ఆఫ్ ఇరాన్ చేశాడు. ఎందుకంటే అప్పుడు జియో పొలిటికల్ పాకిస్తాన్ ఇంకా విడిపోతే ఇండియా ఈ ఏరియాలో పెద్ద దేశం అవుతుంది, ఇరాన్కు థ్రెట్ అవుతుందని చెప్పి పాకిస్తాన్ ఐడెంటిటీని నిలబడటం కోసంగా అప్పుడు చాలా సహాయం వాళ్ళు చేయటం జరిగింది. బట్ ఆ సహాయం ఇచ్చినా కానీ పాకిస్తాన్ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత యాక్చువల్లీ ఆ టైంలో మిసెస్ గాంధీ ఇరాన్తో చాలా మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకొని కుర్దేమ్ ప్రాజెక్ట్ ఒకటి, ఐరన్ పెల్లెట్స్ తయారు చేసే ప్రాజెక్ట్ అంతా ఇరాన్ ఫండింగ్ చేసింది. అప్పుడు అన్ఫార్చునేట్ అతను షా ఆఫ్ ఇరానే కనుక ఉంటే ఒక రకంగా ఇరాను బాగా ప్రోగ్రెస్ అయి ఉండేది, ఇరాను ఇండియా ఇవి బాగా సిమెంట్ అయి ఉండేవి. ఎందుకంటే అతను ఇప్పుడు ఇస్లామిక్ లీడర్గా అనుకోలేదు, పర్షియన్ లీనియేజీ సెక్యులర్ లీడర్షిప్. సరే అన్ఫార్చునేట్ అది అయిన తర్వాత ఈ ఖొమేనీలు రావటం అది ఒక డార్క్ ఏజ్లోకి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు ఏంది అక్కడ సైడు షియా రిజీము వీళ్ళని డిస్క్రిమినేట్ చేస్తూ ఉంది కాబట్టి ఆ బెలూచి ఎక్స్ట్రీమిస్ట్ అంతా పాకిస్తాన్లో వచ్చి షెల్టర్ తీసుకొని వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు పాకిస్తానీ వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎగ్నెస్ట్గా ఫైట్ చేసే వాళ్ళంతా అక్కడ షెల్టర్ తీసుకొని ఫైట్ చేస్తున్నారు. ఒకప్పుడు అయితే బంగ్లాదేశ్ లిబరేట్ అయిన తర్వాత బెలూచిస్తాన్ సపరేట్ కంట్రీ చేయటం కోసంగా కొంత ఇండియా కూడా ప్రయత్నం చేసింది. అప్పుడు ఆ ప్రయత్నం అప్పుడు మిసెస్ గాంధీ టైంలో అది కొనసాగుండి ఉంటే బాగుండి ఉండేది. బట్ ఆ పైన మనం డిఫెన్స్లో పెట్టాం. ఆ పైన జరిగిన పరిణామాలతో కాశ్మీర్ ఇక్కడ వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకున్నారు పాకిస్తాన్. సో ఇప్పుడు ఏం చేశారు మరి కారణాలు తెలియలేదు, అంత సడన్గా అన్ప్రొవోక్డ్గా వచ్చి చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థావరాల మీద ఇరాన్ దాడి చేయడం అనేది అన్యూజువల్, అది కొంతవరకు అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ ఏ వే. దానికి న్యాచురల్లీ పాకిస్తాన్ కూడా రిటాలియేట్ అయింది. మరి ఇది ఇక్కడితో ఆగుతుందా ముందుకు పోతుందా చెప్పలేదు, బికాస్ ఇప్పటికప్పుడు ఏదో కొంత చేసుకొని ఉండొచ్చు కానీ బట్ అంత ఈ మిలిటరీ స్థావరాల మీద దాడి చేయాలి అనే డెసిషన్కి ఇరాన్ వచ్చిందంటే చాలా విషయాలను పరిగణలోకి తీసుకొని వచ్చి ఉంటుంది. సో ఇది ఇంత సులభంగా సెటిల్ అయ్యేటటువంటి ఇష్యూ కాదు. ఇక ఈ బెలూచి లిబరేషన్ ఆర్మీ యాక్టివిటీ అయితే చాలా స్ట్రాంగ్గా జరుగుతున్నది. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ ఎవరో స్టూడెంట్ అడిగాడు, అక్కడ ఏదో యూనివర్సిటీకి వెళితే వాడెవడో గట్టిగానే అడిగాడు, మనం ఇజ్రాయెల్ను తప్పుపడుతున్నాం కదా, మనం బెలూచిస్తాన్లో చేస్తున్నది ఏంటి, ఇది కాదు కదా. ఐ మీన్ ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ సేస్ నువ్వెవరు, నీ పేరు ఇది నజాఫం అంటే ఆ నేమ్ బట్టి వాడిని ఐడెంటిఫై చేసేస్తున్నాడు. షియా మొహజీర్ ఇండియా నుంచి పోయినవాడు అంటే అదే సెటిలర్స్.
నీలాంటి వాడు కనుక పోయి ఉర్దూ స్పీకింగ్ అంటే యూ విల్ బికమ్ ఎన్ ఇమీడియట్ టార్గెట్ ఇన్ బెలూచిస్తాన్. అంటే అంత తీవ్రంగా ఉన్నదనేది తెలుస్తుంది. సరే, అక్కడే బెలూచిస్తాన్లో ఇంపార్టెంట్ బోర్డర్ ఉంది, పోర్ట్, దాని పేరు ఏదో గడక్కడో ఏదో ఉంది పేరు. అది దాని నుంచి ఒక పెద్ద రోడ్ నెట్వర్క్ బిల్డప్ చేసి దానిని ఒక ఇంపార్టెంట్ స్థావరంగా తయారు చేసి వాళ్ళకు కావాల్సినవన్నీ అటు నుంచి తీసుకుపోవాలని చైనా ప్రయత్నం చేస్తుంది, అక్కడి నుంచి ఇచ్చేసి. బట్ ఈ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ దాన్ని కూడా అపోజ్ చేస్తున్నారు. అపోజ్ చేయటమే కాదు, వాళ్ళని అటాక్ చేస్తున్నారు. సో అక్కడ పెద్ద సెషనిస్ట్ యాక్టివిటీ అయితే చాలా గట్టిగా, మోర్ సో ఆన్ దిస్ సైడ్ ఆఫ్ ది బార్డర్, ఎక్కడ విత్ ఇన్ పాకిస్తాన్ జరుగుతున్నది. ఎప్పటికైనా అది సపరేట్ అయ్యే అవకాశం ఉంది. అది సపరేట్ అయితే ఇరాన్లోని బెలూచిస్తాన్ కూడా సపరేట్ అయ్యి దీంట్లో కలిసే అవకాశం ఉంది. మరి సపరేట్ అవుతుందా కాదా అనేది బ్రాడ్గా అమెరికా మీద ఆధారపడి ఉంటుంది. అమెరికా కనుక డిసైడ్ చేసుకొని పాకిస్తాన్ ఇర్రెలవెంట్ టు జియో పొలిటికల్గా, పాకిస్తాన్ కంట్రీగా ఎగ్జిస్టెన్స్ లేకపోవటమే ప్రపంచానికి మంచిదనే డెసిషన్కి వస్తే ఎంకరేజ్ చేసేస్తారు. చేశారంటే అయిపోతుంది. ఒక తడవ బెలూచి కంట్రీ కనుక సపరేట్గా పాకిస్తాన్ నుంచి విడిపడిందంటే ఆ సైడ్ బెలూచిస్తాన్ నుంచి జాయిన్ అవ్వడం ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. అది మంచిది కూడా, ఒక రకంగా జియో పొలిటికల్గా ఇండియా లాంటి కంట్రీస్కి మంచిది. పాకిస్తాన్ ఎంత త్వరగా డిసింటెగ్రేట్ అయితే ఎప్పటికప్పటికి అవుతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎంత త్వరగా అయితే అంత మంచిది భారతదేశానికి. అది చూడాలి ఏమవుతుంది. దిస్ ఈజ్ బ్రాడ్గా ఇది దానికి సంబంధించిన బ్యాక్. థ్యాంక్స్ అండి. సరే, ఇప్పుడు నేషనల్ లెవెల్ ఐటమ్స్కి For more updates, like, comment, subscribe to our channel.